తప్పనిసరిగా గత ప్రభుత్వంలో ఏం నష్టం జరిగిందో ఈ ప్రభుత్వంలో 100% మీకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైల్వే పాసులు కావాలని అడిగాడు. తప్పనిసరిగా నా వంతు కేంద్ర ప్రభుత్వంలో రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి తప్పనిసరిగా ఆ పెన్షన్ ఇప్పిస్తారని హామీ ఇస్తున్నా. అదేవిధంగా మరి ఒక విషయం కూడా సోదరుడు పుల్లయ్య గారు చెప్పారు. ముఖ్యంగా సత్యసాయి జిల్లా నలుమూల నుండి ఇక్కడ జిల్లా కేంద్రానికి వస్తే మేము ఎక్కడా తలదాచుకునే దానికి మాకు ఒక ప్రెస్ క్లబ్ లేదని చెప్పాడు. ఆ ప్రెస్ క్లబ్ తప్పనిసరిగా నా నిధుల నుండి ఇచ్చి మంజూరు చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నా. నా పరిధిలో ఉన్నటువంటి మీకు తెలియజేస్తున్నా. తప్పనిసరిగా ప్రెస్ క్లబ్ నిర్మించడానికి 100% 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేద్దాం. అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సైట్ ఎక్కడైనా ఉంటే అది కూడా చూసి తొందరలోనే మంజూరు చేస్తాం. ఈ సందర్భంగా హామీ ఇస్తూ